తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల గ్రామ పంచాయతీ చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను శనివారం పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజబాబురెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సందర్శించి పరిశీలించారు. ప్రజలకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో పనిచేస్తున్న పలువురు పారిశుధ్య కార్మికులను సన్మానించి వారికి కిట్లను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజబాబురెడ్డి, డిఎల్పిఓ సురేష్ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమానికి పంచాయతీ సర్పంచ్ కస్తూరి విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుపతి సాకారం కావాలంటే ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని రంగాల ప్రజలు భాగస్వామ్యంతోనే సాకారం అవుతుందని చంద్రగిరి ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించడానికి వచ్చే పారిశుధ్య కార్మికులకు అందించాలని తెలియజేశారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుండి మండల, డివిజన్, మున్సిపల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు అంకిత భావంతో భాగస్వాములు కావాలని, అప్పుడే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సాకారం అవుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోయిపాటి నాగరాజు నాయుడు, ఎంపీడీఓ అరుణ, ఈఓపీఆర్డీ శశిరేఖ, ఏవో రవిచంద్ర, సెక్రటరీ లావణ్య, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. జై హింద్. జై జన్మభూమి.